అదే రీతిగా 6 సంవత్సరాల చేస్తూ మరి అదే రీతిగా వారి కుమారుడు చాలా రోజు మరి రోజు వర్తమానానికి మీ అందరి దేవునికి ఈ యొక్క స్థితిలో ఉంది. ఏ రీతిగా ఈ సంఘం మీద గొప్ప ఈ ఆశీర్వాదం ఈ యొక్క మినిస్ట్రీ ఏమైనా చక్కగా తెలుస్తూ ఉన్నది. అందరము గట్టిగా చాలా ఒక అడుగు మరి ఆ మాటలు దేవుని చెప్తూ నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఇంకా అనేక మంది ఉండాలని 6 సంవత్సరాల మరి వార్షికోత్సవం ఇంకా రానున్న అనేక మరి బ్రదర్ వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు చాలా చదువుతున్నారు. వారికి సమయం చాలా తలవంచక తప్పదు. మరి ఆయన చిత్తం ఉన్నప్పుడు ఎక్కడ మర్యాద తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు. ఇక్కడ నా పని చేయాలి అంటే ఎన్ని తలది కుదరదు. నా పరిచయం నేను పంపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి. అలాగే మరి దైవ వారు నేను వెళ్ళాలని దేవుడు ఎస్ఐ కూడా ప్రకారము ఈ రోజు నన్ను నడిపించారు. ఇందులో నా పాత్ర దేవుని కాబట్టి నాకు చాలా సంతోషకరం వేసింది. ఎందుకంటే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న కానివ్వండి, వారు చూపించిన ప్రేమ కానీ, మేము ఎక్కడో పరిచయం చేస్తున్నాము. చాలా అల్పమైన సేవకుని, ఎంతో గొప్ప దైవజనులు ఉన్నారు, ఎంతో గొప్ప చేస్తున్న వారు ఉన్నారు. ఒకటే చెప్తాను, నన్నుగా రోడ్డు మీద పెడితే నన్ను నేను పోషించానండి. నన్నుగా వదిలిపెట్టేసి నన్ను పోషించుకోలేదు. ఆయన మీద ఎప్పుడైతే భారాన్ని మోపానో, ఎప్పుడైతే ఆయన మీద ఆనుకున్నానో, ఆయన ఏం చేశాడంటే అనేక పోషించే దేవుడు అతి చిన్న వయసులో నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. సాక్షి. ఎందుకంటే చాలా నిజంగా పనికి రానటువంటి నిజంగా నా తల్లి కూడా ఒకవేళ వీడి ఉన్నతమైన ఒకవేళ నేను ఇద్దరు ఉంటాను, ఇతరులు అసలేదు. ఎప్పుడైతే సన్నిధిలో పరీక్షలో దేవుడు అడగ ప్రారంభించాను, ఆయన మీద ప్రారంభించాను, నిన్ను పోషించుకునే కాదు అనేక మందిని పోషించే ఉంచుతానని దేవుడు స్థితిలో అనేక మందిని చదివించి చక్కగా పరీక్షలో అనేక నిలబెట్టే స్థితిలో ఈరోజు నన్ను వాడుతున్నాడు. అందులో ఇప్పుడు ఏ స్థలంలో పరిస్థితుల్లో నేను దేవుని పరుస్తూ ఉంటాను. ఎక్కడ అవకాశం కూడా దేవుని యొక్క కాకుండా ముందుకు వెళ్తూ ఉంటాను. సమయంలో అందరము కూడా ఈరోజు సంఘంలో 6వ వార్షికోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి దేవుని
ఎటువంటి లక్షణాలు ఉండాలి? మనందరికీ చాలా బైబిల్లో క్రైస్తవులైనటువంటి మనము బైబిల్ అందులో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నేను తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక క్రైస్తవులుగా ఉన్నాము అంటే, ఒక సంఘంలో మనం ఉన్నామంటే, ఈరోజు సమాజంలో ఏమంటే పాత్ర సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. మనం ఉంటామంటే సంఘంలో సమాజంలో ఉండాలి. పాత్ర తీసుకుంటాం. లేకపోతే రోజు వాక్యం ఎప్పుడైతే మన యొక్క పాత్ర సంఘంలో సమాజానికి వెళ్ళిపోతుందో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనల్ని సంఘంలో ఎలా మనం ఏదైతే తీసుకుంటామో ఈరోజు మన కుటుంబమైనటువంటి మనము ఒక సంఘముగా ఎత్తపడవలసినటువంటి మనము లక్షణాలు కలిగి మొట్టమొదటిగా ఒక క్రైస్తవుగా విధేయత ఉండాలి. దేవుని మనం తల్లిదండ్రులు విధేయత చూపలేని స్థితి ఈరోజు. పెద్దలు విధేయత ఉండదు, గురువుల విధేయత ఉండదు, సంఘ కాపురుల యొక్క విధేయత ఉండదు. ఒక చాలా మంది కూడా మనము విధేయత లేని స్థితిలో తనను తాను యొక్క విధేయత చూడండి. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడినను అంటే నా కొరకు ఏది అంటే తనను సమర్పించే రీతిగా తాను తగ్గించుకున్నాడు. ఏది తగ్గింపు విధేయత ఆయన విధేయతను చూసినప్పుడు ఈ రోజు కొరకు చూపించాలి. ఆయన విధేయతను చూపించాలి. ఈరోజు ఎవరు చిన్న మాట్లాడంటే తిరిగి సమాధానం చెప్పాలి. మాట్లాడంటే ఒక మాట్లాడలేదు ఓర్చుకోలేము. అటువంటి స్థితి ఒక మాట అంటే ఓర్చుకోలేదు. భర్త లేదు, విధేయత లేదు. ఉన్నామంటే అవిధమైనటువంటి 8వ వచనంలో నేర్చుకున్నాడమ్మా. ఆయన దేవుని కుమారుడు ఆయన కలిగిన శ్రమల చేత నేర్చుకున్నాడు. ఈరోజు శ్రమలైతేనేమి క్రైస్తవులుగా సమాజంలో మనం దీవిస్తుంటే ఎదురవుతున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను, అవమానాలను బట్టి మనమేమి నేర్చుకున్నాం? దేవునికి విధేయతున్నామా? నాకెందుకు ఈ శ్రమ? నేను యేసుని అనుసరిస్తున్నాను, ప్రతి వారం శిక్షిస్తున్నాను కదా, దేవునికి ప్రార్థన ఈ శ్రమ అనుభవించాలి.
మీద వస్తుంది, దేవుని మీద ద్వేషం వస్తుంది, దేవుడు వదిలేసినటువంటి నిరుత్సాహం వస్తుంది. రోజు చక్కగా వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆయన కుమారుడై దేవుని కుమారుడిని శ్రమ ఇంకా నేర్చుకున్నాడు. ఆయన కలుగుతున్న శ్రమలు, అవమానాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆయన కలుగుతున్న ప్రతి విధమైన బట్టి ఆయన ఇంకా నేర్చుకుని ఉండడం నేర్చుకున్నాడు. ఈరోజు ఎంతమంది అంత గొప్ప విధేయులున్నారు? ఎంతమంది విధేయులుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చెప్పండి. ఒకసారి పరిశీలించుకుందాం. నిజంగా మనం ఉన్నామా? మనకి శ్రమ ఒకవేళ 11వ విషయంలో ఓ మాట రాయబడి ఉంటుంది. అందరికీ కలిగేటటువంటి సాధారణమైన శ్రమలే తప్ప సాధారణముగా 10వ అధ్యాయం 3వ వచనమా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, కంటే ఎక్కువ ఇబ్బందులు, కష్టాలుంటే అవి సాధారణంగా అందరూ కలిగేటటువంటి వ్యాధులు ప్రపంచం అందరికీ ఉన్నాయి. అప్పులు ఉన్నాయా? ప్రపంచ బ్యాంకులు అందరికీ అప్పులు. ప్రపంచమంతా ఉన్నాయి వ్యాధులు, శోధనలు, కష్టాలు, సమస్త ఈ ప్రపంచం అందరూ కలిగిన మనము దేవుని చూపించబోతున్నాం. అంటే సాధారణంగా ఏది విద్యా ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, సాధారణమైన సమస్యలే. అందరం కూడా అంత గొప్ప దేవుని అందరూ కూడా దేవుని బిడ్డలుగా అందరికీ ఆదర్శంగా ఉన్నారు. రెండవది ప్రార్థనా జీవితం. చక్కగా సంఘంలో అందరూ అనుకుంటున్నాను. మరి ప్రార్థనా జీవితం క్రైస్తవులుగా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చాలా రోజు ప్రార్థన చేయడానికి ఉండదు. చాలా మంది అనేక పనులు చేయడానికి ఉంటుంది. దేవుడు 24 గంటలు సమయాన్ని అడగలేదు. ఖాళీ దొరికినప్పుడు, నీకు సమయం దొరికినప్పుడు దేవుడు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం. చాలా మంది మీరు చూస్తూ బయట మాట్లాడడానికి దేవునితో మాత్రం ఉన్నప్పుడు మనకి ఒక అవసరత కావాల్సినప్పుడు ఖచ్చితంగా మోకరిస్తాం. దేవా నాకు కావాలి ప్రభు, దేవా
దేవా నాకు సహాయం చేయ ప్రభువా, దేవా తండ్రి గట్టి ప్రభువా, నుంచి బయటపడే ప్రభువా అని మనం ఏ రీతిగా ప్రాకులాడతామంటే, అటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగు. ఆమోజు అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఒకసారి గమనించుకున్నామా. హిజ్కియాకి యెషయా ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు నీతో ఈ రీతిగా చెప్పాడు, నువ్వేమవుతున్నావు అంట, మరణమవుతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు. హిజ్కియా నువ్వు చనిపోతున్నావు, కాబట్టి నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఎవరికైనా ఎంత బాధ వేస్తుందని, నేను ఇంత చక్కని భక్తురాలైనటువంటి నన్ను నేను చచ్చిపోబోతున్నాను, నేను ఇంత కోసం ప్రయాసపడితే ప్రతిదినము నీ సంఘానికి వస్తుంటే చక్కగా నేను నీకు ఆరాధన చేస్తుంటే నన్ను చచ్చిపోతావని చెప్పి నువ్వు వాగ్దానం ఇస్తావా? ఏంటి ప్రభువా, మనమైతే అలాగే అనుకుంటాం కదండి. ఎంత బాధ, ఎంత కోపం వస్తుంది. ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడో చూడండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. హిజ్కియా దేవుని మీద కోపపడలేదు, ఆయన బాధపడలేదు, ఆయన హాస్పిటల్కి వెళ్ళి నాకు ఏ రోగం వచ్చిందని వైద్యుడి దగ్గరికి పరిగెత్తలేదు, దానికి ఏ మందు దొరుకుతుందో వైద్యుడి దగ్గరికి వెళ్ళి దాని ఔషధాలు అడగలేదు. గోడ తట్టు తన యొక్క ముఖము తిప్పి కన్నీరు విడుచుతూ ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు యేసయ్య దేవుడు ఏం చేశాడంటే 5వ వచనం చివరి వచనంలో చదువుకున్నాం. చివరి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చదవండి. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఇంకా ఎన్ని సంవత్సరాల ఆయుష్ను హిజ్కియా దేవుడు ఇచ్చాడని? 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇచ్చాడు. ఆయన చేసిన ప్రార్థన వల్ల, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన బట్టి, ఆయన చేసిన మొరను బట్టి, ఆయన విడిచిన నిట్టూర్పును బట్టి, ఆయన విడిచిన కన్నీటిని బట్టి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి, నీ కుటుంబంలో ఉన్న చీకటి స్థితిని బట్టి, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, కన్నీరు విడచాలి, దేవుని సన్నిధిలో గోచారాలి. దేవా, నా కుటుంబంలో ఉన్న చీకటి స్థితిని తీసివేవా, నా కుటుంబాన్ని మార్చవా, నా భర్తను మార్చవా, నా బిడ్డను మార్చవా, నా పరిస్థితులను మార్చవా, నా ఆర్థిక కాడిని విరుగొట్టవా. నీకు ఈ లోకంలో సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, ఒక దేవుడు తప్ప, యేసే తప్ప ఎవ్వరూ సహాయం చేయరు. నువ్వు నమ్మినటువంటి నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు ఎవరు కూడా నీ ఇబ్బందులను నీకు తోడు రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొరాలకిస్తాడు. ఈ సమస్యలను తీర్చడానికి, నీ యొక్క అంగలార్పును వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగినటువంటి బానిసత్వమును బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి వారు ఏం చేశారంటే నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేశారంట. 2వ అధ్యాయము 24వ వచనము, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. 23వ వచనంలో, ఇశ్రాయేలు తాము చేయుచున్న
వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టారంట. చూసారమ్మా, వారు ఉన్నటువంటి మానసత్వమును బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క వెట్టి చాకిరిని బట్టి, వారి కలిగిన ఇబ్బందిని బట్టి వారు ఏం చేశారంటే నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేశారు. వారి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. బానిసత్వం నుంచి విడుదల ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకొని ఆ రీతిగా వారిని నడిపించడానికి విడుదలను దయచేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా చెప్పాలి అంటే అనేక మంది ప్రార్థన పరులు, అనేక మంది ప్రార్థన ద్వారా వారి జీవితాలను, వాళ్ళ రాజ్యాలను, వాళ్ళ కుటుంబాలను మార్చుకున్నటువంటి అనేక మంది మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఎస్తేరు రాణి ఏ రీతిగా తనకు హామాను పడినటువంటి పుట్లను బట్టి, భయంకరమైనటువంటి యూదుల మీదకి వచ్చినటువంటి ఆ విపత్తును బట్టి ఆమె రాణి అయ్యింది కూడా ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయనతో మాట్లాడి, రానే కదా, రాజుతో చక్కగా భార్య కదా, చక్కగా మాట్లాడి ఆయనని చిన్నగా మాటల్లో పెట్టి ఏ రీతిగా ఆ రీతిగా దాన్ని తప్పించుదామని చెప్పి చూడలేదు. ఏం చేసిందని? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏ ఉరికంబానికి మొద్దుగా ఎక్కాలో ఆ ఉరికంబానికి హామాను ఎక్కేలా దేవుడు మార్చివేశాడు. శాసనములనే మార్చేసిన దేవుడు మన దేవుడు. ప్రార్థన చేయగా ఈరోజు మనకున్న తత్వాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి మనం ఏదో చేయాలని అనుకుంటాం. కానీ దయచేసి ఆలకించండి, వాటి వల్ల ఏది కాదు. కేవలం నీకున్న ఇబ్బందిని బట్టి, సమస్యలను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ప్రతిదానిని నీకు సరళముగా చేస్తాడు. మీరు గమనిస్తే మరి రెండవ దొంగ, సిలువలో ఉన్నటువంటి దొంగ దేవుణ్ణి అర్చిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన అంటూ ఉన్నాడు. ఆ క్షణమే యేసయ్య ఆయనను క్షమించి, ఆయన ప్రార్థనను, ఆయన మనవిని, ఆయన ఆత్మధ్వనిని ఆలకించి, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావని చెప్పి ఆయనకి చెప్పడం జరుగుతుంది. మనం కూడా అటువంటి ప్రార్థనని కోరుకుంటూ ఉంటాం. ఎలాగంటే, అవును కదా, మనం జీవితాంతం హ్యాపీగా, సంతోషంగా మన జీవితాన్ని గడిపేసి చివరి క్షణాల్లో మరి దేవాలను క్షమించు ప్రభు అని దేవుని పాదాల చెంతకు వెళ్ళి, దేవాలను క్షమించని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉంటాం. అవునా? అలా ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటాం. ఏముందిలే, ఆ దొంగ చూడు బాప్తిజం తీసుకున్నాడా? తీసుకోలేదే. ఆ దొంగ చూడు బాప్తిజం తీసుకోలేదు, బల్లారాధనలో పాల్గొనలేదు, ఏం చేయకుండానే చక్కగా దేవుడితో పరలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరి మనం ఎందుకు తీసుకోవాలి? మనం ఎందుకు బల్లారాధనలో పాల్గొనాలి? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దొంగ మరణ తీర్పులో ఉన్నాడు. అతనికి బల్లారాధన తీసుకునే అవకాశం లేదు, బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడున్న నీకు, నాకు, బ్రతికి ఉన్నటువంటి మనందరికీ కూడా అవకాశం ఉంది. బాప్తిజం తీసుకుని బల్లారాధనలో పాల్గొని దేవుని సన్నిధిలో మారు మనసు పొంది జీవించేటటువంటి అవకాశం ఉంది. ఆ దొంగ ఒక విషయాన్ని గమనించాడు. ఏంటి అంటే, మరణము తర్వాత ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు ఆయనే. అర్థమవుతుందమ్మా? మరణము తర్వాత ఒక రాజ్యం ఉంది, నా మరణము తర్వాత నేను ఆ రాజ్యంలో ఉండాలి, ఆ రాజ్యానికి రాజు ఆయనే. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనేటటువంటి సత్యాన్ని ఆ దొంగ గ్రహించాడు. మరణము ముందు విషయం గురించి ఆయన అడగట్లేదు, మరణము తర్వాత గురించి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నిజ దేవుడివి, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు రక్షకుడివి, నేను అంగీకరిస్తున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అత్యంతగా ప్రార్థన చేయగా యేసయ్య వెంటనే క్షమించి, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పింది. వెంటనే సమాధానం చెప్పలేదు. ప్రేమైనటువంటి దేవుని ప్రేమ, ఇంకా మనము దేవునికి దూరంగా ఉంటే, ఇంకా దేవుని సన్నిధిలో అయ్యో నా వయసు అయిపోతుంది, లేకపోతే నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబం ఇంతే అనేటటువంటి స్థితిలో ఉంటే, ఈ క్షణమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా నా చేయి పట్టుకో ప్రభువా, నన్ను ఎవ్వరు మార్చలేకపోతున్నారయ్యా, నా కుటుంబంలో నా భర్తను ఎవరు మార్చలేకపోతున్నారయ్యా, నా బిడ్డను ఎవరు మార్చలేకపోతున్నారయ్యా,
నాకు సహాయపడు నువ్వే ప్రభువా, నన్ను ఆదరించేవాడికి నీవే నాయన, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభువా. ప్రార్థన చేయండి. ఖచ్చితంగా యేసయ్య మారుస్తాడు, మన జీవితాలను కడతాడు, ఖచ్చితంగా మన జీవితాలను మారుస్తాడు, మన కుటుంబాలను మారుస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మొట్టమొదటిగా విధేయత ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడవదిగా సమర్పణ. అనేక మంది ఏం చేస్తారు అంటే సంఘానికి వస్తారు, చర్చ్లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే సంఘం వదిలి బయటికి వెళ్తూ ఉంటామో లోక ఆశలతోనో, లోక ఆలోచనలతోనో, కుటుంబ కష్టాలతోనో, కలహాలతోనో పడిపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటావో అప్పుడే నువ్వు లోకంలో ఉన్న, సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, ఎక్కడున్నా దేవునికి మహిమకరంగా నీవు జీవించగలవు. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. మనమంతా కూడా ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం ఈ మాటని. మరి శిలువలో పలికినటువంటి 7 మాటల్లో 7వ మాటగా ఈ యొక్క మాటను ప్రాముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని యొక్క ఆత్మ వెళ్ళిపోతుందని అందరికీ తెలిసినటువంటి సత్యం. అవునా కాదా చెప్పండి? ఒక మనిషి మరణించిన తర్వాత అతని యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోతుందన్నది సత్యం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఆయనను విడిచి వెళ్ళలేదు, ఆయన అర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే సంపూర్ణ సమర్పణ అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలం. సంపూర్ణముగా తన యొక్క ఆత్మను తండ్రికి సమర్పిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనంలో కూడా దావీదు భక్తుడు, తండ్రి నీకు నా ఆత్మను ఒకసారి చూడండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా, క్రైస్తవ బిడ్డలైనటువంటి మనమందరము కూడా మనం సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. నీ యొక్క డబ్బును సమర్పించడం కాదు, నీకున్న వస్తువులను సమర్పించడం కాదు, నీ యొక్క సంపూర్ణ సమర్పణ అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఒక వ్యక్తి ఒక కుండను తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట. నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఉన్నటువంటి మట్టి ఆ కుండను చూసి అడుగుతుందంట. ఏమనంటే, నువ్వు మట్టే కదా, నేను మట్టే కదా, ఇద్దరు కూడా మట్టే కదా, మరి నీవెందుకు తల మీద ఉన్నావు, నేనెందుకు కాళ్ళ కింద ఉన్నానని అడుగుతుందట. ఆ మట్టి పైన ఉన్నటువంటి కుండని ప్రశ్నిస్తుంది. నువ్వు మట్టే, నేను మట్టే, నేనేమో ఆ మనిషి కాళ్ళ కింద ఉన్నాను, నువ్వేమో ఆ మనిషి తల మీద ఉన్నావు, ఎందుకని నేను ప్రశ్నించినప్పుడు ఆ కుండ చెప్తుందనంట, అవును నేను కూడా నీలాగా మట్టినే, కరెక్టే, కానీ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ఆ మట్టి నేను నన్ను తీసుకొని నాలో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా శుద్ధి చేసి, నాలో ఉన్నటువంటి మొక్కలను, చెత్తను, రాళ్ళను మొత్తాన్ని పక్కన పడేసి, వ్యర్థమంతా తీసేసి నన్ను చక్కగా మెత్తటి మట్టిగా నన్ను చేసి ఒక కుప్పగా పోసి అంతటితో నన్ను వదిలేయలేదు. నేను ఇంకా మెత్తబడేలాగున దాంట్లో నీళ్లు పోసి తన కాళ్ళతో చక్కగా తొక్కాడు. నన్ను నీళ్లు పోసి చక్కగా తొక్కేశాడు. తొక్కిన తర్వాత అంతటితో నన్ను వదిలిపెట్టలేదు. ఒక సార మీద పెట్టి నన్ను చక్కగా తిప్పి ఒక మంచి పాత్రగా నన్ను మలిచాడు. మలిచినటువంటి నన్ను అలా వదిలిపెట్టలేదు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? కొలిమిలో, నిప్పుల్లో పెట్టాడు. నిప్పుల్లో పెట్టి కాల్చాడు. ఎందుకు పనికిరానటువంటి మట్టి నేను నన్ను ఆయన తీసుకుని నాలో ఉన్న వ్యర్థాన్ని తీసేసి నన్ను కాళ్ళతో తొక్కి నన్ను ఒక పాత్రగా మలచి ఒక భయంకరమైనటువంటి నిప్పుల్లో పెట్టి నన్ను కాల్చి నన్ను ఉన్నతమైనటువంటి చక్కని విలువ
ఏం చేస్తున్నాడు? తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. హల్లెలూయా, నిజమే కదా? ఈరోజు నువ్వు సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలంటే యేసయ్య నీ జీవితంలో ఉన్న వ్యర్థాన్ని తీసేయాల్సి వస్తుంది. నిజంగా కాల్చాల్సి వస్తుంది. అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ పాత్ర సెలవిస్తుంది ఏమంటే, వ్యర్థాన్ని తీసేశాడు, కాళ్ళతో తొక్కాడు, నన్ను సారె మీద పెట్టి తిప్పాడు, ఆ తర్వాత మంచి పాత్రగా చేసి నిప్పుల్లో పెట్టి కాల్చాడు, ఆ తర్వాత నన్ను చక్కగా నెత్తి మీద పెట్టుకొని కాపాడుకుంటూ కింద పడకుండా, తొణుకకుండా, ఎక్కడ కింద పడితే పగిలిపోతాను అని అతి జాగ్రత్తగా నన్ను చూసుకుంటున్నాడు అని ఆ యొక్క కొండ సెలవిచ్చినట్టు. నిజంగా ఈరోజు నీవు సంపూర్ణ సమర్పణ కలిగి దేవుడికి సమర్పిస్తే నీలో ఉన్నటువంటి వ్యర్థాన్ని దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. నిజంగా నేను ఒక చక్కని విలువ కలిగినటువంటి పాత్రగా యేసయ్య నిన్ను మార్చడానికి ఆయన నీ పట్ల ఒక చక్కని ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు తొణుకకుండా, నువ్వు కింద పడిపోకుండా, నీ జీవితం పగిలిపోకుండా ఆయన కాపాడటానికి ఆయన నీ కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ప్రణాళికలో నీవు ఉండాలి అంటే నీవు సంపూర్ణ సమర్పణను కలిగి ఉండాలి. మరి ఎంతమంది అంత గొప్ప సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటున్నావు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులైనటువంటి మనము, దేవుని వెంబడిస్తున్నటువంటి మనము సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. మన యొక్క జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అప్పగించాలి. మన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అప్పగించాలి. అటువంటి కృప దేవుడు మనకు కలిగించాడు. దయచేసి ఆలోచించండి. మొట్టమొదటిగా విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా చెప్పాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడవది సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. యేసయ్య ఏ రీతిగా అయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని సంపూర్ణ సమర్పణను ఆయన వెల్లబుచ్చాడు, మనము కూడా ఆ రీతిగా సంపూర్ణ సమర్పణను కలిగి ఉండాలి. దయచేసి ఆలోచించండి. మూడవది విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతాము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి చాలా ఇక్కడ గమనించారు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. తన కుమారుని తీసుకొచ్చి బలిగా ఇవ్వనప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు వలన కలిగినది నీ సంతానం అనబడును. అంటే నా కుమారుణ్ణి నేను బలి ఇచ్చినా సరే, నా కుమారుణ్ణి నేను దేవునికి బలి ఇచ్చినా సరే, మృతుడైనటువంటి నా కుమారుని ఆయన లేపేటటువంటి శక్తివంతమైన దేవుడు ఆయన సృష్టించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా, ఎంత గొప్ప విశ్వాసం. ఈరోజు మనకు కలిగిన దాంట్లోకి వచ్చిన దేవునికి ఇవ్వాలంటే మనం వెనకాడుతూ ఉంటాం. అయ్యో నాకు చాలా కొంచెమే ఉంది, నేను దేవునికి ఇస్తే మళ్ళీ నాకు దేవుడు ఇస్తాడా, నా బిడ్డలకు అవసరం లేదా, నా కుటుంబంలో పలాని పనికి అవసరం లేదా, లేకపోతే పలాని దానికి నేను ఉపయోగించవచ్చు కదా, ఇది నాకు దేవుడు ఇచ్చిందే కదా, మళ్ళీ దేవుడు ఇస్తాడా, దేవుడు చేస్తాడా, మళ్ళీ సమృద్ధిగా ఉంటుందా? అల్ప విశ్వాసముతో మనము జీవిస్తూ అబ్రహాము తన ఏకైక కుమారుడిని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకనంటే ఆ కుమారుడు మరణించిన కుమారుడిని తిరిగి లేపేటటువంటి శక్తివంతమైన దేవుడు నా దేవుడు. ఎంత గొప్ప విశ్వాసం! నోవాహు యొక్క విశ్వాసమును బట్టి ఆయన యొక్క కుటుంబం అంతా కూడా కాపాడబడింది.
అదే అదే అధ్యాయంలో విశ్వాసమును బట్టి నోవాహు అధిపతులైన సంగతులను భయభక్తులవాడై తన వారి రక్షణకు సిద్ధపరిచాడు. ఇక్కడ నోవాహు యొక్క ప్రపంచంతో కూడా ఉంది, ఎవరు రక్షించబడలేదు, కానీ కుటుంబం ఎందువలన ఈరోజు ఆ యొక్క విశ్వాసం మనలో ఉందా? మనలో బట్టి మన విశ్వాసమును బట్టి మన విశ్వాసాన్ని బట్టి నడిపిస్తున్నారు. వర్తమాన కుటుంబం మనం సమాజంలో మన యొక్క తగ్గించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో దయచేసి అనేటటువంటి తలపు కేవలం మనము దేవుని నమ్మి అని దేవునికి ఆ యొక్క మొరపెట్టగా యేసయ్య ఏ రీతి ఇచ్చాడు. ఈరోజు నన్ను స్త్రీ ఒక పాస్టర్ గారు ఆమె అందరికీ పాయసం కానీ టీ కానీ తన యొక్క షుగర్ అప్పుడు కనపడేసి పాస్టర్ మళ్ళీ సంవత్సరం మాస్టర్ గారు కుటుంబాన్ని దర్శించారు. ఆ గృహానికి వచ్చినప్పుడు చాలా కాఫీ మీకు చక్కెర ఈరోజు అంటే రోజు
సరే వెళ్ళి బైబిల్ దేవుని సంఘం ముగిద్దాం. దయచేసి ఒక తిరిగి నాలో మంచి విలువ రెండు చేతులు చక్కగా పట్టుతున్నాడు. నిన్ను విలువైనటువంటి దానిగా విలువ జీవితాలు